హలో గాయ్స్, వెల్కమ్ టు కళావతి వంటలు. ఈరోజు మనం కాకరకాయ కర్రీని ఈజీగా అండ్ టేస్టీగా చేదు లేకుండా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. కాకరకాయ కర్రీని ఈ విధంగా చేసుకొని వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే ఆహా టేస్ట్ అద్భుతం అంటారు అంతే. ముందుగా మనం కాకరకాయల్ని మంచిగా కడుక్కొని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం 2 ఉల్లిపాయ ముక్కలు, వెల్లుల్లి పేస్ట్, కొత్తిమీర ఆకులు, 4 పచ్చిమిర్చి ముక్కల్ని కూడా తీసుకొని పక్కన పెట్టుకొని ఇప్పుడు మనం ఆయిల్ పోసుకొని ఆయిల్ హీట్ అయ్యేంత వరకు ఉంచుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 టీ స్పూన్ ఆవాలు వేసుకొని టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. 2 చిటపటలాడిన తర్వాత కాస్తని మెంతులు వేసుకొని ఇప్పుడు అందులోనే 4 పచ్చిమిర్చి ముక్కలు వేసుకొని వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకోవాలి. ఇప్పుడు మనం ఇవి అన్నీ దూరగా వేగేంత వరకు స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా కలుపుకోవాలి. తాలింపు అనేది దూరగా వేగితేనే కర్రీ అనేది టేస్టీగా వస్తుందండి. ఇప్పుడు మనం ఇంతకుముందు కట్ చేసి పక్కన పెట్టుకున్న ఆనియన్ అయితే ఇందులో వేసుకోవాలి. ఆనియన్ని వేసేసుకొని ఇప్పుడు మనం మంచిగా కలుపుకోవాలి. అన్నీ మిక్స్ అయ్యేటట్లు మంచిగా స్పూన్తో తిప్పుతూ మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం మూత పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టి తీస్తే ఆనియన్ అనేది మంచిగా మెత్తబడుతుంది. ఇప్పుడు మనం ఇందులో ఒక 2 స్పూన్ల పసుపు అయితే వేసుకోవాలి. పసుపు వేసుకొని మరొకసారి మంచిగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం ముందు కట్ చేసి పక్కన పెట్టుకున్న కాకరకాయ ముక్కలు అయితే ఇందులో వేసుకోవాలి. వేసుకొని మరొకసారి అన్ని మిక్స్ అయ్యేటట్లు మంచిగా కలుపుకొని ఇప్పుడు ఇందులోనే మనం రుచికి సరిపడా సాల్ట్ని కూడా వేసుకోవాలి. సాల్ట్ వేసుకొని 2 లవంగాలు, 2 యాలకులు వేసుకోండి. లవంగాలు యాలకులు వేయడం వల్ల కర్రీ చాలా టేస్ట్ వస్తుంది. ఈ విధంగా గరిటెతో అడుగు నుంచి పైకి, పైనుంచి కిందికి కలుపుతూ ఉండాలి. మంచిగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మూత పెట్టేసుకొని మరొకసారి ఒక 10 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టి తీస్తే కర్రీ అనేది మెత్తబడుతుంది. ఇప్పుడు మనం ఇందులో కారపొడి వేసుకొని ధనియాల పొడి వేసుకోవాలి. 1 టీ స్పూన్ వేసుకొని మంచిగా అన్ని మిక్స్ అయ్యేటట్లు కలుపుకోవాలి. ఈ విధంగా కర్రీకి మసాలా, కారపొడి అన్నీ మంచిగా పట్టేటట్లు కలుపుకొని మూత పెట్టేసుకొని ఇప్పుడు మనం ఒక 15 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టి తీస్తే కర్రీ అనేది మగ్గింది. చూడండి, కర్రీకి మంచిగా ఉప్పు, కారం, ధనియాల పొడి అన్నీ మంచిగా పడతాయి. ఈ విధంగా చేస్తే మనం ముందు వాటర్ పోయకూడదు. వాటర్ పోస్తే కారం, ఉప్పు ఇంకా వేసుకున్న ధనియాల పొడి వంటివి కర్రీకి మంచిగా పట్టవు. ఈ విధంగా చేస్తే కర్రీ అనేది చాలా టేస్ట్ వస్తుంది. ఇప్పుడు కర్రీకి అన్నీ పట్టిన తర్వాత ఈ విధంగా వాటర్ పోసుకోవాలి. కర్రీకి సరిపడా అయితే వాటర్ పోసుకొని ఇప్పుడే ఇందులో మనం కొత్తిమీరని యాడ్ చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. మరొకసారి మూత పెట్టేసుకొని ఒక 15-20 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టి తీస్తే చూడండి, కర్రీ అనేది మంచిగా ఉడికిపోయింది. ఈ విధంగా ఈ కర్రీ అనేది రైస్లోకైనా, చపాతీలోకైనా, దేంట్లోకైనా చాలా టేస్టీగా వస్తుందండి. హెల్త్కి కూడా చాలా మంచిదండి. చూడండి, కర్రీ అయితే రెడీ అయిపోయింది. కాకరకాయలో చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయండి. ఈ విధంగా చేసి పెడితే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. స్మెల్ అయితే అదిరిపోతుందండి. ఒకసారి మీ స్టైల్లో మీరు కూడా ట్రై చేసి చూడండి. నిజంగా చాలా టేస్టీగా వస్తుందండి. కాకరకాయ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా మళ్ళీ కాకరకాయ చేయని చేపించుకొని మరి తింటారు ఈ విధంగా చేస్తే. సో మీరు కూడా ఒకసారి మీ స్టైల్లో అయితే ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఈ విధంగా కాకరకాయని మనం దేంట్లో వేసుకొని తిన్నా చాలా బాగుంటుంది. మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్పై క్లిక్